నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటుంటే రోజు రోజుకి విడాకుల సంఖ్య, డివోర్స్ సంఖ్య చాలా పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకి. కరెక్ట్. అమ్మాయి వైపు నుంచి కావచ్చు, అబ్బాయి వైపు నుంచి కావచ్చు. అవును. ఇదివరకు కాలంలో ఇరు కుటుంబాలు ముందుగా సర్ది చెప్పాయి. అవును. ఆ తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళు. ఇంకా అక్కడికి కూడా చాలా తక్కువ. అది కూడా ఆ విషయం తెగకపోతే అప్పుడు వెళ్ళేవారు. అవును. ఇప్పుడు అట్లా కాదమ్మా, డైరెక్ట్ గా లాయర్ దగ్గరికి అమ్మా నాన్నతో అడగాల్సిన పని లేదు వీళ్ళకి. వీళ్ళు ఇటు నుంచి ఇటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, తీసేసుకుంటున్నారు. కానీ ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది? దీని పరిణామాలు అసలు ఏ విధంగా ఉంటాయో కూడా ఊహించలేని పరిస్థితి కదా. అవును, నిజం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిజం. అది ఒకప్పుడు పెళ్ళి అనేది రెండు కుటుంబాల కలయిక. అంటే పెళ్లి కొడుకు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకుంటారు. అబ్బాయి జీతం ఎంత, అబ్బాయికి కారు ఇల్లు హోదా ఉన్నాయా లేదా, స్టేటస్ ఉందా లేదా, ఎరగా బురగా ఉన్నాడా లేదా. అమ్మాయి రిక్వైర్మెంట్. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటంటే అమ్మాయి ఏ కంపెనీలో పనిచేస్తుంది, అమ్మాయి జీతం ఎంత, మా ఊర్లోనే పనిచేస్తుందా లేదా, మా ఆఫీసులో అయితే ఇంకా ఇప్పుడు రెండు సంబంధాలు వచ్చాయనుకోండి, సేమ్ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఒకటి, రెండోది అనుకో సేమ్ ఆఫీస్లో పనిచేసే అమ్మాయికే ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే ఇద్దరం ఒకే ఆఫీస్కి కలిసి వెళ్తాం, కలిసి వస్తాము. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరం కలిసి వెళ్ళాము, లేదా కార్లో కలిసి వెళ్ళాము, పెట్రోల్ ఖర్చు కలిసి వస్తుంది కదా, టైం కలిసి వస్తుంది కదా. అంటే ఒక వ్యాపార దృష్టితో చూస్తున్నారే కానీ ఈ రెండు కుటుంబాల కలయిక, నా పెద్దవాళ్ళు వీళ్ళ పెద్దవాళ్ళు, మరి కుటుంబాలు ఇద్దరు రెండూ కలిసి చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, వాళ్ళకి వీళ్ళకి ఉన్న మధ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఏవైనా సమస్యలు ఉంటే దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి కుటుంబాలకు సంబంధించి అసలు ఎవరూ ఆలోచించట్లేదు. కుటుంబం అనే ప్రశ్న అసలు కుటుంబం అన్నదే పోయింది కదా, అసలు కాన్సెప్టే పోయింది కదా. అబ్బాయి చూసుకున్నాడంటే అబ్బాయి ఓకే అంటే చాలండి. ఇక తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారంటే కట్నాలు, ఇప్పుడు కట్నాలు లేవు కానీ జనరల్గా మగపిల్లవారు ఏం చెప్తారంటే మాకు కట్నాలు ఏం అక్కర్లేదండి, పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలి. పెళ్ళి గ్రాండ్గా చేయాలన్న తర్వాత అక్కడ మొదలవుతుంది వాళ్ళ చిట్ట. నేను కామెంట్ చేయడం కాదు, జనరల్గా నేను చూస్తున్న సంగతి చెప్తున్నా. మా అబ్బాయి తరఫున ఒక 500 మంది వస్తారండి. భోజనాలు వెళ్ళవు కదా, వాళ్ళదేం పోయింది. ఆ తర్వాత ముందు 500 సరే ఓకే అండి. మా అబ్బాయి పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ ఒక 25 మంది వస్తారండి. వాళ్ళకి మంచి మన స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో అబ్బాయి పెళ్లి కొడుకు చాలా ముఖ్యం కదా, వాడి ఫ్రెండ్స్ వాడికి చాలా ఇష్టమైన వాళ్ళు. అందుకని ఒక 25 రూమ్స్ బుక్ చేసి ఉంచండి. ఒక 5 స్టార్ హోటల్లో ఒక 25 రూములు అంటే ఎంత ఖర్చు అవుతుంది? కట్నం లేదు, కట్నం లేదుగా మీకు అంటారు. కానీ ఇదంతా కలిసి తడిసి మోపుడైంది. అందుకంటే ఓ 10 లక్షలు మీకు కట్నం ఇచ్చేసాము, ఇక మమ్మల్ని ఏం అడగద్దంటే హాయిగా ఉండేది వీళ్ళకి. అక్కడి నుంచి ఇంకా అమ్మాయికి చీరలు, నగలు, అబ్బాయికి ఏదో భటు ఏదో ఉంగరం పెడతారు కదా, భటు కాదండి, భటు మా అబ్బాయి చేయించుకోడు, నవరత్నాలు ఉంగరం లాంటిది ఏమన్నా చేయించండి, లేదా ఇంకా కాస్ట్లీ డైమండ్ రింగ్ చేయించండి. పొట్టి బంగారం అయితే కాస్తోటే పోతుంది, ఇది మన భటు అయితే. డైమండ్ రింగ్ అయితే కొంచెం ఖరీదు వస్తుంది. అలా అని వీళ్ళు కూడా పెళ్లి కూతురు అడుగుతారు కదా నగలు. వీళ్ళ లెవెల్లో వీళ్ళు అడుగుతారు అంతే. ఎవరి లెవెల్లో వాళ్ళు సాధ్యమైనంత మటుకి ఒకళ్ళొకళ్ళు లూటీ చేసుకోవడం, దోచుకోవడమే. ఇంత చేసుకున్న 16 రోజుల పండుగ లేదాకా ఉంటుందో లేదో చెప్పలేము, అసలు పెళ్ళే అవుతుందో లేదో చెప్పలేము. ఇవాళ ఇవన్నీ మాట్లాడుకుంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. అమెరికాలో అబ్బాయి ఉన్నాడు, ఇండియాలో అమ్మాయి ఉంది, దాన్ని ఏమంటారు అది, ఆ ల్యాప్టాప్లో చూపిస్తుంటారు. పెళ్లి చేసే ఎంగేజ్మెంట్ వీడియో కాల్లో అయిపోతుంది, పెళ్లి చూపులు కూడా వీడియో కాల్లోనే అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇది నవంబరు, డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో పెళ్ళి అనుకున్నారు. ఈ 2 నెలలు ఖాళీగా ఉండరు కదా, మాట్లాడుకుంటారు కదా, ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఫోన్లో మాట్లాడుకోవటంలోనే ఎక్కడో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి. ఓ 10-15 రోజులు బాగానే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకోవడంలో పెళ్లి కొడుకు అస్తమానం వాళ్ళకి ఒక కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్ల గురించి ఇవాళ మా జిమ్మి అలా అంది ఇలా అందని ఏదో చెప్తుండేవాడు అమ్మాయితో. అమ్మాయికి కుక్క పిల్లలంటే ఇష్టం లేదు, ఏదో 2 రోజులు 3 రోజులు ఊరుకుంది. పెళ్లి కూతురికి ఇష్టం లేదు, 2 రోజులు 3 రోజులు మర్యాదగా ఊరుకుంది. వాడు రోజు అదే చెప్తుంటే నాకు అసలు కుక్క పిల్లలంటే ఇష్టం ఉండదు అంది. కుక్క పిల్లలంటే ఇష్టం లేకపోవడం అంటే రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంటికే రావాలి, అక్కడ కుక్క పిల్ల ఉంటుంది అన్నాడు. అయితే నీ కుక్క పిల్ల కావాలో నేను కావాలో తెలుసుకో, నువ్వు కుక్క పిల్ల ఉంటే నేను పెళ్లి చేసుకోనంది. నాకు కుక్క పిల్లే కావాలన్నాడు. పెళ్లి క్యాన్సిల్. ఏది ఇన్ని లక్షలు మాట్లాడుకున్నారు, ఇన్ని రూములు మాట్లాడుకున్నారు, ఇన్ని భోజనాలు మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడుకున్నారు, డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈలోగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడంలో పెళ్లి క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిల్ అయింది ఏంటని పిల్ల తరఫు వాళ్ళు తిట్టరు, పిల్లాడి తరఫు వాళ్ళు తిట్టరు. ఫస్ట్ పాయింట్, అసలు ఇది మెయిన్ పాయింట్ నిజం. ఎందుకంటే ఒకళ్ళు తిట్టిన వాళ్ళు వినరు. పిల్లని తిట్టారనుకో, కుక్క పిల్ల కోసం పెళ్లి పాడు చేసుకోవడం అంటే పిచ్చదాన్ని కాకపోతే ఏదో ఒకటి సర్దుకోవాలి కానీ అన్నారనుకో,
అలాంటి వాడిని నేను చేసుకొని ఇవాళ నా మాట విన్నమాట రేపు పొద్దున్న నా మాట ఏం వింటాడు? అలాంటి వాడు నాకు అక్కర్లేదు, పెళ్లి క్యాన్సిల్. మీకు ఇష్టం లేదో చెప్పండి, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, నేను హాస్టల్లో బతుకుతా, హాస్టల్లో డబ్బులు కట్టేస్తే హాస్టల్లో ఉంటాను, ఉద్యోగం చేసుకుంటున్నా, జీతం వస్తుంది, హాస్టల్లో ఉంటాను. మీ లెక్క నాకేంటి? పిల్లలే అసలు పేరెంట్స్ మాట వింటలేదు, ఇంకా ఇన్లాస్ దాకా ఎందుకు? ఆ పిల్లాడు అంతే. నా ఫ్రెండ్కి ఏదో కావాలంటే అది కొనలేదు వాళ్ళు, నాకు అదేంటి సూట్ పెట్టమంటే వాళ్ళు సూట్ పెట్టలేదు, పెళ్లి క్యాన్సిల్. అది చేయమంటే ఆ నగ చేయించలేదు వీళ్ళు, పెళ్లి క్యాన్సిల్. 7 గజాలు చీర కట్టుకోమన్నారు, నాకు నచ్చలేదు, పెళ్లి క్యాన్సిల్. ఇలా ఏ కారణం వచ్చినా అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే పెళ్లి క్యాన్సిల్. పెళ్లి కాక ముందు కాబట్టి సరే, కష్టమో సుఖమో అదృష్టమో దురదృష్టమో పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఏదో ముందైతే అంతా బాగానే ఉంటుంది కదా, సినిమాలలో డ్యూట్లు పాడుకుంటూ హనీమూన్ ఏదో వెళ్ళొచ్చేసారు, సంసారం మొదలైంది. సంసారంతో పాటు యుద్ధం కూడా మొదలైంది. కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఏవో చిన్న చిన్న చికాకులు వస్తాయి. నువ్వు లేట్ ఎందుకు వచ్చావు, లేదా ఇవాళ నేను సినిమా టికెట్ తీశాను, నువ్వు లేట్ రావడం వల్ల సినిమా పోయింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కొట్టుకుని విడిపోతున్నారు. కానీ సర్దుబాటు అన్నదమ్మా మెయిన్ కావాల్సింది ఏంటంటే జీవితంలో ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే సర్దుబాటు ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక రైల్లో ప్రయాణం చేస్తాం, పక్కవర్తి వాడు గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు, వాడు నిద్ర మానమంటే వాడు ఎక్కడ మారుతాడు, వాడు గుర్రు ఎక్కడ పోతుంది? పోదు కదా, సర్దుకోవాల్సిందే కాసేపు. అట్లాగనే సర్దుబాటు లేని జీవితం లేదు. ఇప్పుడు చాలామంది ఒంటరిగా ఉండడం ఇష్టపడుతున్నారు. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఇంకొక డామినేషన్ నాకు ఎందుకు, నా కామెంట్స్లోనే ఎక్కడో చూశాను ఒక ఆవిడ, ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చేసుకొని 70 ఏళ్ల వాడికి సేవ చేయడం అవసరమా, దానికోసం పెళ్ళి అవసరమా అని. 70 ఏళ్ల వాడికి నేను సేవ చేస్తాన భావనతో ఉంటే అసలు పెళ్ళి అవసరం. ఇప్పుడు వాడు కూడా నీకు చేస్తాడుగా, బాగాలేకపోతే వాడు కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్తాడు, వాడు కూడా నీకు వైద్యం చేయిస్తాడు, వాడు కూడా మందో మాకో తెచ్చి వేస్తాడని ఎందుకు ఆలోచించుకోవు? ఎంతసేపు నేను వాడికి సేవ చేయాలి? అసలు ఈ రోజుల్లో సేవ ఎవరు చేస్తున్నారండి? బెడ్ రెడెన్ పేషెంట్లు ఎవరు ఉంటున్నారు? అసలు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. అయినా సరే ఈ సేవ చేయడానికి కోసమే మేము ఉంటామా? వీడికి సేవ చేయడం నాకేంటి అవసరం, హాయిగా నా ఉద్యోగం ఉంది, నా బ్రతుకుంది, కాలక్షేపానికి ఫ్రెండ్స్ ఉన్నారు, సినిమాలో షికార్లకు వాళ్ళతోటి కలిసిపోతాం హాయిగా. హాస్టల్లో ఉంటే వండి పెట్టే పని లేదు, పోయినా వాళ్ళే పెడతారు. అసలు నాకు ఇంకొక మనిషి తోడవసరం ఏంటి అన్న ఆలోచనలు పెరిగిపోయాయి. ఒకటి డామినేషన్ మేము భరించము అని అనుకుంటున్నారు, కానీ అది డామినేషన్ కాదు, ఒకళ్ళకొకళ్ళు సర్దుబాటు ఉండాలి అన్న యాక్సెప్ట్ చేయట్లే, ఎవరు చేయట్లే, ఆడ చేయట్లే, మగ చేయట్లే. ఖచ్చితంగా తగ్గుతుంది, ఖచ్చితంగా. అన్నింటికీ నాకేమనిపిస్తుంది అంటే అఫ్కోర్స్ నా వ్యక్తిగత అభిప్రాయం, ఒక మనిషిని మనం ఎంతసేపు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తాము? నాకు సంబంధించిన మనిషి, పోన్లే ఇవాళ తనకి ఏదో కావాలి కదా చేసి పెడదాం, పోన్లే ఇవాళ తన ఒంట్లో బాగాలేదన్నాడు సినిమా మానేద్దాం అని ఉండదు. నువ్వు రాకపోతే నేను ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతారు. నేననేది ఏంటంటే అవతల వ్యక్తి పట్ల నీకు కన్సర్న్ ఉంటే నువ్వు వెళ్ళగలుగుతావా? వాడికి బాగా లేదు అన్నప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతావు? అయ్యో పాపం ఎలా ఉందో అనిపిస్తుంది కదా, నీ అంతటి నువ్వే మానేస్తావు. అంటే నీకు అవతల వ్యక్తి పట్ల కన్సర్న్ లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు, ఆప్యాయత లేదు. ఎంతసేపు నీకు సినిమాకి ఇచ్చిన ప్రయారిటీ భర్తకి ఇవ్వవు. సో దాంతో వాడు నన్ను వదిలిపోయిందని వాడికి అనిపిస్తుంది కదా, అది చిలికి ప్రధానమైన కారణం సర్దుబాటు లేకపోవటం. రెండోది ఆర్థిక స్వతంత్రం. మరి క్షమించాలను వ్యూయర్స్ ఏమైనా తప్పుపడతారేమో, కానీ ఆర్థిక స్వతంత్రం ఆడదానికి రావడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి చాలా వరకు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఏదైనా తేడా వస్తే నా బ్రతుకు నేను బ్రతకగలని ధీమా ఆడదానుకుంది, ఇదివరకు లేదు. ఇదివరకు ఆడదాన్ని బ్రతకడం తెలియదు, చదువు తెలియదు, ఉద్యోగం తెలియదు, అసలు బయట ప్రపంచంలో బ్రతకటమే తెలియదు. అంచేత అది ఎప్పుడూ డిపెండెంట్గానే మిగిలిపోయింది. అఫ్కోర్స్ అది మంచిదని నేను అంటలా, అది డిపెండెంట్గా ఉండడం వల్ల మేల్ డామినేషన్ పెరిగిపోయింది. దాంట్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అది ఎక్కడికి పోదు కాబట్టి కొట్టినా తిట్టినా ఏం చేసినా పడుంది. ఇప్పుడు ఏంటంటే దాన్ని బ్రతకగలదు కాబట్టి నీ దాష్టిక నేను సహించను అనే తిరుగుబాటు ధోరణి ఆడదానిలో వచ్చింది. అది అన్ని విషయాల్లోనూ అది దాష్టిగా నువ్వు సహించను అన్న మాట కరెక్టే కావచ్చు, ఎదిరించవచ్చు, అది తప్పు కాదు. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు కాఫీ పెట్టమంటే పెట్టలేదని, హోటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదనేటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా కొట్టుకొని విడిపోవటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కాలం మారింది, మనుషులు మారారు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, నేను విడాకులు ఇచ్చుకుంటా, ఇవన్నీ తర్వాత సంగతి. అసలు మనలో సర్దుబాటు గుణం లేకపోతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా 30 పెళ్ళిళ్ళు చేసుకున్నా లక్షణం ఇదే, మారదు. ఎందుకని? సర్దుబాటు గుణం లేదు కదా మనలో. రెండోది ఆర్థిక స్వాతంత్రం ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అవసరమే, తప్పనిసరిగా స్త్రీకి విద్య కావాలి, సాధికారత కావాలి, బయట ప్రపంచంలో బ్రతకటం నేర్చుకోవాలి, అన్నీ అవసరమే. కానీ అది ఆ లిమిట్ దాటి, అంటే అది ఓవర్డోస్ అయితే కష్టం, ఆ నెగిటివిటీ వచ్చేస్తుంది. సాధికారత అవసరమే అన్నాం కానీ దాన్ని మించి రెక్లెస్గా ఇప్పుడు చూడండి, స్వేచ్ఛ వేరు, స్వతంత్రం వేరు, ఈ రెండు ఒకటిలాగానే అనిపిస్తాయి కానీ రెండింటికి మధ్య ఒక చిన్న గీత ఉంటుంది. ఎందుకని? స్వతంత్రం ఒక పరిధిలో ఉంటుంది,
అది దాటితే స్వేచ్ఛ, లేదా అది ఇంకా దాటితే విశృంఖలత్వం. అవును. అంచేత వీటన్నింటికి చిన్న చిన్న గీతలు ఎట్లా ఉంటాయో అలాగే దాంట్లో కూడా తేడా ఉంటుంది. సాధికారత అవసరమే, కానీ అది పరిధి దాటితే విశృంఖలత్వం అవుతుంది, కేర్లెస్నెస్ వస్తుంది. అంచేత ఏమవుతుందంటే స్త్రీ సాధికారత అవసరమే, కానీ అది దాన్ని మించితే అది అహంకారం అవుతుంది. స్వాభిమానం అహంకారం తేడా ఉంది, అలాగే ఇది కూడా అంతే. దాని రిజల్ట్ ఏమవుతుందంటే సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. పిల్లల గురించి ఎవరు ఆలోచించట్లా. ఒక్క విషయం బాధ కలిగించేది ఏంటంటే, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరు విడిపోతున్నారు, అది మీ ఇష్టం, ఓకే అగ్రీడ్. కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకునే లాంటికి లేని 2 పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ 2 పిల్లల్ని ఏం చేస్తారు? చెరొకళ్ళు పంచుకుంటారు. కానీ సింగిల్ పేరెంట్ దగ్గర వాళ్ళు బతుకుతున్నారు కదా, తల్లి ప్రేమ పొందట్లేదు వాళ్ళు తండ్రి దగ్గర ఉన్నప్పుడు. అలాగే తల్లి దగ్గర ఉన్నవాడికి తండ్రి ప్రేమ లేదు. వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళు ఎందుకు బలవుతున్నారు చెప్పండి? ఆలోచించాల్సిన విషయం కదా అది. మీరు చేసిన తప్పుకి తప్పో రైటో, ఎవరిది తప్పు ఎవరిది రైటో పక్కన పెట్టండి, కానీ మీ ఇద్దరు విడిపోవడానికి కారణం మీరే కదా, మీ స్వయంకృత అపరాధమే కదా. దానివల్ల విడిపోవటం వల్ల జీవితాంతం సింగిల్ పేరెంట్తో ఆ పిల్లలు ఎందుకు బాధపడాలి? అది ఒక్కసారి విడిపోయే ముందు ఆలోచించుకుంటే మనం ఇంకొకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, చదువు చూద్దాం, కనీసం మన పిల్లల కోసమైనా మనం బ్రతికి ఉండాలి, కలిసి ఉండాలి. ఎంతమంది పిల్లలు స్కూళ్ళల్లో ముఖ్యంగా పేరెంట్స్ డేవి చేస్తుంటారు. పేరెంట్స్ డేకి తల్లి తండ్రి ఇద్దరు వచ్చినప్పుడు ఈ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు, నాకు అమ్మ లేదు కదా, లేకపోతే నాకు నాన్న లేడు కదా, చెయ్యని పాపానికి వాళ్ళు బలవుతున్నారు. అది ఆలోచించుకోవాలి. పిల్లల కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే అది మన బాధ్యత. మనం కన్నాం వాళ్ళని తీర్చిదిద్ది ఒక స్టేజ్కి తీసుకురావాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా మీకు ఇద్దరికీ ఉంది. మీకు ఇద్దరికీ ఉన్నప్పుడు మీరిద్దరూ కలిసి వాళ్ళని పెంచి పెద్ద చేసి సెటిల్ చేసి ఆ తర్వాత 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో విడాకులు పుచ్చుకొని ఏమైనా చేసుకోండి తర్వాత. కానీ ఏర్పరచాలి కదా. మన వల్ల వచ్చినటువంటి పిల్లల బాధ్యత మనది అనుకోవాలి. ఇంకోటి, ఎంత విడిపోయినా కూడా ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది భార్యాభర్తల మధ్యన ఉన్నప్పుడు, ఫిజికల్ ఫైనాన్షియల్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక ఎమోషనల్ రిలేషన్ అన్నది మీకు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్యన స్వీట్ మెమరీస్ 1-2 కూడా లేవా ఈ 10 ఏళ్లలో? అవి గుర్తురావా మీకు? అవి అంత తొందరగా ఎలా మర్చిపోతారు? అవి గుర్తొచ్చినప్పుడు ఆ మనిషిని మిస్ అవుతున్న ఫీలింగ్ రాదా? ఆ ఫీలింగ్ వస్తే ఎలా దూరంగా ఉండగలుగుతున్నారు? అంచేత ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. డిఫరెన్స్ అనేది వచ్చినప్పుడు ఆ కోపంలో పక్కకి వెళ్ళిపోతాయి. అంచేత నా రిక్వెస్ట్ ఏంటంటే, అలా విడిపోయే వాళ్ళని విడిపోయే ముందు మీ పిల్లల భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించండి. అంచేత భార్యాభర్తలు అనేవాళ్ళ జీవితం పెళ్లి కాకముందు వాళ్ళదేమో కానీ ఇద్దరూ కలిసి ఒక జంటగా ఏర్పడి ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత వాళ్ళ జీవితం మీద వాళ్ళకి పూర్తి హక్కు లేదు. పిల్లల బాధ్యత వాళ్ళది. వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇద్దరూ కలిసి జంటగా భరించవలసింది. కష్టమైన సుఖమైన ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా నిలబడవలసింది. కుటుంబం అంటేనే అర్థం అది. ఇప్పుడు ఆ కుటుంబం అనేది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అసలు అర్థం మారిపోయింది. దానివల్ల వచ్చేటువంటి నష్టాలు, దీని సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఇలాగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సింగిల్ పేరెంట్తో పెరుగుతారు. ఆ సింగిల్ పేరెంట్తో పెరిగే వాళ్ళు ఒక క్రమశిక్షణతో పెరగకపోవచ్చు, లేదా తల్లి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మగపిల్లవాడిని పెంచలేకపోవచ్చు, తండ్రి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆడపిల్లని పెంచలేకపోవచ్చు. ఆడపిల్లకు వచ్చేటువంటి సమస్యలు తండ్రికి తెలియవు, మగపిల్లడికి వచ్చే సమస్యలు తల్లికి తెలియవు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతోంది. కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకునేనా వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్గా వాళ్ళకు ఉంది. తప్పకుండా ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. నమస్తే.